తిరుపతి జిల్లా మాజీ మంత్రి నారాయణ స్వామి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలన కుంటోళ్ల పాలనలాగా ఉందని, ఎమ్మెల్యే ఎంపీలు అమ్ముడుపోతే ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోతుందని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను చంద్రబాబు నాయుడు తరిమికొట్టడం, పవన్ కళ్యాణ్ తాట తీస్తానడం, నారా లోకేష్ రెడ్ బుక్ లాంటి మాటలతో భయభ్రాంతులకు గురి చేశారన్నారు. నేడు వారు చెప్పిన విధంగానే రాష్ట్రాన్ని రావణకాష్టం చేస్తున్నారని, రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయన్నారు. ప్రధానంగా బీసీ, దళితులు, మైనార్టీలపైనే దాడులకు తెగబడుతున్నారని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏనాడు కక్షపూరితంగా ప్రవర్తించలేదని అన్నారు. మీ అందరి ద్వారా ప్రజలకు తెలియపరిచేది ఏమంటే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు విద్య అవసరం అని చెప్పేసి విద్యకి, హెల్త్కి, పేదవాళ్ళ భవిష్యత్తు బాగుపడాలని మంచి మంచి కార్యక్రమాలు తీసుకొని వచ్చారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పార్టీ దెబ్బతిన్నా ప్రజల్లో మాత్రం ఆయన్ని తిట్టేవాళ్ళు ఎవరు లేరు. మరి ఈ వ్యవస్థని ఏ విధంగా తీసుకొని వచ్చారంటే, ఇప్పుడు ఉండే వ్యవస్థని నేను ఇటువంటి వ్యవస్థని నేను చూడలే. ఫస్ట్ తెలుగుదేశం వచ్చినప్పుడు కూడా నేను సమితి అధ్యక్షుడు ఉన్నా. అప్పుడు పాదిరిగుప్పలో ఓటు వేయలేదని మా ఊరే కాల్చేశారు. మళ్ళీ కారం చేడులో 7 మందిని చంపేశారు. ఆ విధంగా నీరుకుండా ఏది తీసుకున్నా ఈ దళితుల పైన, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పైనే పడే సంస్కృతి వాళ్ళకి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నేను ఎన్నో పర్యాలు రిక్వెస్ట్ చేసిన, పేదవాళ్ళ కోసం తప్పిస్తున్నావు, ఉన్న వాళ్ళందరూ ఒకటే అవుతున్నారు, మీరు ఎప్పుడు కూడా కులాన్ని, మతాన్ని ఎప్పుడు మీరు మాట్లాడాలా, కుల వ్యవస్థ, పార్టీ వ్యవస్థ, మత వ్యవస్థ లేకుండా అభివృద్ధి కావాలని ఆలోచించారు. కానీ కోటీశ్వరులందరూ ఒకటి అవుతున్నారు. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలనే ఆలోచనతో మీరు ముందుకు పోయినారు. కాబట్టి ఇది ఎక్కడి వరకు ఫలితం అంటే, నాకు మొదటి నుంచి కెనడీ దగ్గర నుంచి డాక్టర్ అంబేద్కర్ యొక్క ఆలోచనలతో నేను ముందుకు వచ్చినవాడిని. కెనడీని ఏ విధంగా చంపారు, ఇందిరాగాంధీని ఏ విధంగా చెప్పారు, ఎన్టీ రామారావుని ఏ విధంగా దోశారు, రాజశేఖర రెడ్డిని ఏ విధంగా చెప్పినారు, వీళ్ళందరూ కేవలం పేదవాళ్ళ కోసం తప్పించినటువంటి వ్యక్తులు. ఈరోజు పేదవాడు బాగుపడాలంటే ఓర్వ లేకుండా, ఈర్ష్తో, పగతో, ద్వేషంతో రగిలిపోయిన, ఇది నిజాలు చెప్తున్నా. నేను ఎవరిపైన వ్యతిరేకంగా మాట్లాడట్లేదు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, ప్రజలు అది మీరు ఎట్ట గెలిచారు, వాగ్దానాలు చేశారా, ఆ నియోజకవర్గంలో సర్వీస్ చేసిన వాడికి ఇచ్చారా, కేవలం కోట్లు ఉండే వాళ్ళకి మీరు టికెట్లు ఇచ్చి మీ పార్టీ గెలిచింది, తెలుగుదేశం పార్టీ వచ్చింది. మీ వాగ్దానాలు కూడా ఏ విధంగా ఇచ్చినారో ఆ వాగ్దానాలు చూసి పేదవాడంతా ఆశపడ్డాడు. జగన్మోహన్ రెడ్డి అన్నం పెట్టి రసం వేస్తున్నాడు, మంచిదే, కానీ చంద్రబాబు వస్తే అన్ని బిర్యానీలతో కూడా మనకు ఇంకా బాగా వస్తుందని చెప్పేసి పేదవాడు ఆశపడ్డాడు. పేదవాళ్ళు ఓటేశారు. అది ఎటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా గెలిచారు, నేను దాని లోతుకు పోదలుచుకోలే. ఎందుకు ఈ విధంగా బాధపడుతున్నానంటే, ఎప్పుడు వచ్చిన తెలుగుదేశం వస్తే ఏమిటి ఈరోజు వ్యవస్థ, దాదాపు 40 రోజులు అవుతున్నది. ఎక్కడ చూసినా ఎస్సీలని, దళితుల్ని, ఎస్టీలని, బీసీలని, మైనార్టీల పైన పడ్డారు. కానీ నిన్న కూడా మొన్న రషీద్ అనే అతన్ని, మైనార్టీని నిలవన నరికారు. నేను మీ ద్వారా ఎందుకు బాధపడుతున్నానంటే, పోలీసు వ్యవస్థ, ఐపీఎస్లు, ఐఏఎస్ ఆఫీసర్లు ప్రొటెక్ట్ చేయాలి. అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్లు రాజకీయాల్లో గెలుస్తారు, వస్తారు, ప్రజాస్వామ్యంలో ఇస్తున్నారు. కానీ ఇంత చేసినాక ఒక ఐపీఎస్ ఆఫీసర్లు, ఒక ఐఏఎస్ ఆఫీసర్లు, పోలీసు వ్యవస్థ కూడా ప్రొటెక్ట్ చేయాలి. వాళ్ళ కండ్ల ముందరగానే నిస్సహాయంగా ఏమీ చేయలేని పరిస్థితిలో ఈ పోలీసు వ్యవస్థ కూడా ఉంది. ఐఏఎస్ ఆఫీసర్లు కూడా అదేవిధంగా ఉన్నారు. ఈరోజు నేను ఇక్కడ మా నియోజకవర్గానికి బొజ్జారెడ్డి అని పాతుకుంటాయన, ఆయన్ని మునేంద్ర అనే అబ్బాయి ఈ విధంగా మామూలుగా పోతుంటే నరకటం, చెయ్యికి ఒక వేలైపోవటం, తలకాయ దెబ్బ తేలటం, దానిపైన ఎస్పీ గారికి మాట్లాడితే ఎస్పీ గారు మాత్రం స్పందించి వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పారు. చట్ట ప్రకారం చేస్తున్నారు. నన్ను మీరు అడిగినారు కాబట్టి చెప్తున్నాను.
ఎక్కడ తీసుకో నిన్న ఏం జరిగింది పొంగునూరులో మనకు రెడ్డప్ప అనే అతను దళితుడు అతను ఒక ఎంపీగా పనిచేశాడు. అక్కడ రాజంపేట ఎంపీగా ఉండే మిథున్ రెడ్డి గారు ఆ నియోజకవర్గంలో మామూలుగా ఈ గలాటాల గందలు అంటే విచారించాలని పోయాడు. నువ్వు దళితుడి ఇంటికి ఆయన ఒక ఎంపీగా పనిచేసిన మన రెడ్డప్ప ఇంటికి పోతే నీకు మన రెడ్డప్ప గారి కారుని కాల్చారు, రెడ్డప్ప గారి వెహికల్ని కొట్టి శ్మశానంలో ఏ విధంగా చేస్తారో ఆ విధంగా చేశారు. వాడు అల్లుడు కార్లు డ్యామేజ్ చేశారు, మిథున కార్లు డ్యామేజ్ చేశారు. ఇది కక్షలు. ఏంటి ఇది? ఒక దళితుడిగా ఉండి, ఒక ఎంపీగా ఉండి, ఒక ప్రజాప్రతినిధిగా ఉండి అతను కూడా అక్కడికి పోతే ప్రజలు ఎందుకు ఓటు వేసి గెలిపించినట్టు? అందుకే మీ ద్వారా లాస్ట్లో నేను ఒక గట్టిగా చెప్తున్నాను, డాక్టర్ అంబేద్కర్ గారిని ఇప్పుడు బతికుంటే ఎందుకురా ఈ రాజ్యాంగ చట్టాలు తీసుకుని వచ్చినాము, ఎందుకురా ఈ పేదవాడికి మనం ఓటు హక్కు ఇచ్చినాము, ఈ పేదవాడిని ఎందుకు ఈ విధంగా నాశనం చేస్తున్నారు అనేది ఆయన కూడా బాధపడేవాడు. రాజ్యాంగ చట్టాన్ని తూట్లు పడుస్తున్నారు. రాజ్యాంగ చట్టం అనేది పోయింది అంటే పేదవాడికి ఓటు హక్కు ఉండదు. పేదవాడు ఓటు వేసుకున్నాడు. 40% జగన్మోహన్ రెడ్డికి వేశారు కూడా, అది కూడా పేదవాళ్లే. ఇప్పుడు వాళ్ళని ఈ విధంగా నేను ఇప్పుడు 4 తూర్లు చెప్పిన చంద్రబాబు నాయుడికి రెడ్ బుక్కి నా ఉద్దేశం ఏమంటే ఆయనకి అందరూ రెచ్చగొట్టిన వాళ్ళే. పవన్ కళ్యాణ్ స్పీచ్ చూసినా మా పార్టీ వస్తే ఒక్కరిని కూడా పెట్టను, తాడు తీస్తానని ఆయన చెప్పాడు. పాపం ఇప్పుడు ఏదో మాట్లాడేది గమ్మున ఉన్నాడు, సైలెంట్గా ఉన్నాడు. చంద్రబాబు అయితే తరిమి కొట్టండి అన్నాడు. ఇతని పేరు లోకేష్ వచ్చినాడు, నా దగ్గర రెడ్ బుక్లు ఉండదు, నేను ప్రతి ఒక్క నియోజకవర్గంలో రెడ్ బుక్ పెట్టుకున్నా మీకు అంతు తెలుస్తున్నాడు. రెడ్ బుక్ని తీసుకొని వచ్చి ప్రజల్ని హింసించేదానికి వచ్చారా, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చేదానికి వచ్చినారో ఎవరికి అర్థం కాల. కాబట్టి నేను ఎంతసేపు మాట్లాడినా తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే బాధపడేది, దెబ్బలు తినేది, ఆస్తులు పోగొట్టుకునేది పేదవాడే. అందువల్ల ఈ ప్రభుత్వాన్ని గురించి ఏం మాట్లాడినా నాకు తెలిసి వ్యక్తులుగా ఉండేవాళ్ళు ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం, ఇది ప్రజల కోసం వచ్చిన ప్రభుత్వాన్ని మాత్రం నేను చెప్పలేను. లా అండ్ ఆర్డర్ అనేది మీకు తెలుసు, దీన్ని ఎవరు ప్రొటెక్ట్ చేయాలా? ఒక ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఆయనకి పగ, ద్వేషం, ఈర్ష్య అనేది ఉండకూడదు. ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు అందరూ కూడా ఆయన బిడ్డల మాదిరిగా భావించాలా. ఈరోజు చిన్న పిల్లకాయలని రేపు చేసి ఆడవాళ్ళని గందరగోళం చేసి రకరకాలైన ఆలోచన వస్తుంటే పోలీసు వ్యవస్థ ఏ విధంగా ఉంది? పోలీసులు కూడా ఏం చేయలేని పరిస్థితిలో పడ్డారు. పోలీసు వ్యవస్థే వైఫల్యం అయిపోయినాక ప్రొటెక్షన్ ఎక్కడ ఉంటుంది? పెద్ద వాళ్ళ పైన పడితే వేరే వాళ్ళు కూడా మనకు చంద్రగిరి పరిస్థితి ఏమిటి, పొంగునూరు పరిస్థితి ఏమిటి, మన జిల్లాలోనే మా నియోజకవర్గ పరిస్థితి నా ప్రచార రథానే కాల్చారు. ఎప్పుడైనా నా నియోజకవర్గంలో ఎప్పుడైనా కేసు పెట్టున్నా ఎన్నో తూర్లకు వెళ్ళి నేను కూడా డిప్యూటీ సీఎం అయినా ఎక్కడైనా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందేమో అడగండి. ఈ విధంగా ప్రతి కాళహస్తి అట్నే జరుగుతుంది, పొంగునూరు అట్నే జరుగుతుంది, చిత్తూరు అట్నే జరుగుతుంది, కుప్పం అట్నే జరుగుతుంది. ఇంకా ఇది మీకు లా అండ్ ఆర్డర్ అంటే లా ఉంటే కదా ఆర్డర్ ఉంది, దానికి లా లేదు, ఆర్డర్ లేదు. అందుకే మన డాక్టర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ చట్టానికి తూట్లు పొడుస్తున్నారు. ఎందుకంటే ఎవడు కూడా అన్ని పార్టీలు కూడా ఎవరైతే ముఖ్యమంత్రి అవుతాడో అతని కింద పనిచేస్తారు. కానీ ఎవరో హోమ్ మినిస్టర్ పైన ఇంకొకరి పైన ఏ పార్టీ వచ్చినా ముఖ్యమంత్రి అధికారం ఉంటారు, కింద ఉండేవాళ్ళు ఏం చేయలేరు. ఒక ముఖ్యమంత్రికి ఉండేవాడికి మనసు రావాలా, ఈ లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయాలా. అతను ఇంతవరకు అతని కనీసం నోటి నుంచి మాట కూడా రాలా. అది ఎంతసేపు చూసి నవ్వుకుంటూ ఉన్నాడు కానీ దీన్ని కంట్రోల్ చేయాలనే భావన ఆయనకి రాలా. కూని జరిగిందండి. డెమోక్రసీ అనేది తెలుగుదేశం గవర్నమెంట్ వస్తేనే డెమోక్రసీ కూని అవుతుంది. జగన్మోహన్ రెడ్డి ఏమి చెడ్డ చేశాడు ప్రజలకి? ప్రజలు ఏదో ఆయన మంచి పథకాలు పెట్టినాడు, సంతోషపడినారు. మేము 6 పథకాలు పెట్టి మేము మిమ్మల్ని ఇంకా ముందుకు తీసుకొని వస్తాము. ఇంట్లో ఉండే 3-4 ఉంటే కూడా వాళ్ళకి 15,000 వేస్తాం. చదువుకున్న వాళ్ళకి ఆడవాళ్ళు 18,000 ఉంటే 18 నుంచి 40 ఉంటే 50 సంవత్సరాలు ఉంటే వాళ్ళకి వేస్తాము. బీసీలు 50 సంవత్సరాలు ఉంటే వాళ్ళకి వేస్తాము.
అందరికీ డబ్బులు వేస్తామంటే ఆశపడ్డారు. ఆశపడితే ప్రజల యొక్క మన్నను పొందాలి, కానీ డెమోక్రసీ ఉంది ఎక్కడ? లా అండ్ ఆర్డర్లు టోటల్గా ఫెయిల్యూర్ అయింది, డెమోక్రసీ టోటల్గా పోయింది. అట్టెత్తుకుంటే నా విషయంలో కూడా నాకు సంబంధించిన వాళ్ళు కూడా, నా పార్టీ వాళ్ళు కూడా నేను డిప్యూటీ సీఎం అయినా కానీ నన్ను కూడా దెబ్బతీశారు. నేను లేదనలా. కానీ ముఖ్యమంత్రి అనే వ్యక్తితో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాడు. అప్పుడు ఇంత గందరగోళాలు ఎక్కడ రాలా? ఏమి రాకపోయినా కూడా అప్పుడు కూడా రాళ్ళు వేసినారు. ఇదే చంద్రబాబు నాయుడు ఎక్కడ మీటింగ్ పెట్టినా తరుణ్ కొట్టమన్నారు. ఇది జరిగిందే. అప్పుడు అదే వ్యవస్థ, ఇప్పుడు అదే వ్యవస్థ. దీంట్లో ప్రజాస్వామ్యాన్ని గురించి మాట్లాడాల్సిన పని మనకి లేదండి. అసలు ప్రజల యొక్క మనోభావాన్ని దెబ్బతీస్తూ ఉంటే ఇది ప్రజాస్వామ్యమా? విజయసాయిరెడ్డి గారు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కదా. విజయసాయిరెడ్డి ఆరోపణలు ఎందుకు ఎదుర్కొంటున్నాడు? ఏమిటి కారణాలు? లోతుగా ఆలోచించాలి మీరు కూడా. ఇప్పుడు ఒక ఉద్యోగాలు చేసేవాళ్ళని బాగా మాట్లాడితే, ఇక్కడ కూడా ఆడవాళ్ళు ఉంటారు, బాగా మాట్లాడుతున్నాను అనుకో, నాకు వాళ్ళకి జత కడితేట. ఇది ఆరోపణలు కాదు, కక్ష కార్పణాలతో విజయసాయిరెడ్డిని దెబ్బతీయాలని ఒక ఆలోచనతో, ఒక కుట్రతో ఎవడైనా మొగుడు వచ్చి నిజంగా ఆ మొగుడు ఆమెతో కూడా కాపురం చేసి ఆ మొగుడు ఆమెతో కూడా ఉంటే మొగుడు వచ్చి ఎవడైనా స్టేట్మెంట్లు ఇస్తాడా? ఎక్కడైనా చూస్తుండరా? ఇంకా నువ్వు విజయసాయిరెడ్డి పైన ఆరోపణలు అంటే ఏం మాట్లాడాలా? ఆయన్ని అడగండి. నన్ను అడిగినారంటే ఒరే, నేను ఒకటే చెప్పిన, ఏ ముఖ్యమంత్రి వచ్చినా, ఏ పార్టీ వచ్చినా, ప్రాంతీయ పార్టీలు వస్తే ముఖ్యమంత్రి యొక్క ఆలోచనతోనే ఆ కేబినెట్ జరుగుతుంది. ముఖ్యమంత్రి నీకు పదవులు ఇచ్చినంత మాత్రాన, ఇప్పుడు ఆమెకు హోమ్ మినిస్టర్ ఇచ్చాడు, ఆమె దళిత ఆమె, కానీ దళితులను ఎక్కడ చూసినా కొట్టుతుండరు, నరుకుతుండరు. ఆమె ఏం చేయగలుగుతుంది? ఒక స్టేట్మెంట్ ఇవ్వగలుగుతుంది, అంతేగాని ఏ పార్టీ వచ్చినా. నేను ఓపెన్గా చెప్తుంటా, ప్రాంతీయ పార్టీలు ఏది వచ్చినా, రాష్ట్రంలో కాదు దేశంలో ప్రాంతీయ పార్టీలు ఏది వచ్చినా, ఆ ప్రాంతీయ పార్టీలో ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి ఆయన డెసిషన్ బట్టి కేబినెట్ జరుగుతుంది, ఆయన డెసిషన్ బట్టి ఉంటుంది. నేను కూడా డిప్యూటీ సీఎం అయినాను, అయినండి, నేను లేదనలా. కానీ ఒకటి, ఆ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ఉండాలా. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని చెప్పేసి తప్పించిన వ్యక్తి ఎవడైనా ఉండంటే జగన్మోహన్ రెడ్డి. మరి ఆ తప్పించేది కాదు, పనులు చేసి పెట్టినాడు. ఈరోజు ఆ జగన్మోహన్ రెడ్డిని ఎట్లా ఆడాలనో, ఎట్లా ఆడించాలనో ఆడిస్తున్నాము. నిన్న రషీద్ ఏం చేశాడు? పట్టపగలే చేతులు నరికేస్తే, చంపితే పోలీసు వ్యవస్థ అక్కడే ఉండి ఒక ఎస్పీ వచ్చి ఇది కక్ష అంటే, పర్సనల్ కక్ష అంటే పర్సనల్గా నీకు నాకు కూడా వ్యతిరేకంగా ఉంటుంది, పర్సనల్గా ఉంటుంది, గొడవలే ఉంటుంది. పబ్లిక్లో వచ్చి నరకుతూ ఉంటే ఎస్పీలు వాళ్ళందరూ చూస్తూ ఉండాలి. నా చెప్పండి. ఎందుకంటే మాకు ఒక డిఎస్పీ వచ్చాడు, నగిరి డిఎస్పీ. ఎమ్మెల్యేని కౌగులించుకుంటే ఆ ఎస్ఐ, సిఐ ఏం చేయగలుగుతారు? చెప్పండి, మీరే చెప్పండి సార్. పోలీసులు అధికార పార్టీకి తెలిసిందే కదా. ఇప్పుడు డిఎస్పీ వచ్చి ఎవరినైనా ఎమ్మెల్యేని కౌగులించుకుని చూసారా? నగిరి డిఎస్పీ కౌగులించుకున్నాడు ఎమ్మెల్యేని. ఇంకోటి, చంద్రబాబు ఇచ్చిన క్యాండిడేట్లంతా లోకల్ వాళ్ళు కదా, ఎక్కడెక్కడో డబ్బులు ఉండి బ్రహ్మాండంగా ఉంటే ఒక్కొక్క ఎమ్మెల్యే ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నాడు, ఎన్ని రకాలుగా ఉంటారు. వీళ్ళేందని ప్రజాసేవ చేసేది? ఏ పార్టీలు పోయినా కానీ ప్రజలకు సేవ చేయాలన్న దృక్పథం ఉండేవాడు డబ్బులు ఇచ్చి ఓటు అడగడు. ఇంకా అట్ట మాట్లాడితే నన్ను ఏదైనా అడుగుతారు, ఇంకెక్కువగా మాట్లాడితే నారాయణ స్వామి మారలేదంటారు మీరు. ఈ అక్రమ అనేది శ్రీవారి యొక్క దేవుని యొక్క అక్రమం జరిగిందంటే భగవంతుడు చాలా గొప్పవాడు, సర్వంత్రామి. భగవంతుడికి రూపులే, భగవంతుడు సర్వంత్రామి. మనం చేసే భయానికి, మనం పెట్టుకునే దేవుళ్ళకి మనం దండాలు పెడుతున్నాము. కానీ నన్ను అడిగితే దేవుడు అనేవాడు మానవుడే. ఏ మానవుడు సహాయం చేసినా వాడిని దేవుడిగా చూస్తాము. పవిత్రమైన దేవాలయం మన కొండ, దాంట్లో ఎవడెవడో అక్రమాలు చేసినాడో వాళ్ళని దేవుడు అన్యాయంగా వదలడు. అది ఇప్పుడు కనబడదు. అక్రమం చేసిన వాళ్ళందరూ కొట్టుకొని పోతారు. దానిపైన ఎంక్వైరీ పెడితే దాంట్లో నిజాలు తెలిస్తే మంచిది. ఎవరైనా వద్దన్నారా? చంద్రబాబు నాయుడు పరిపాలించినప్పుడు కూడా అక్కడ మనం కాబట్టి గుళ్ళంతా కొట్టించినారు. కాబట్టి దేవుడు చూస్తూ ఉంటాడు అనుకుంటున్నాడు. ఆయన సర్వంత్రామి, అందరిలో ఉండడు. కూటమి అంటే అర్థం ఏమిటి? కూటమి అంటే అర్థం ఏమి? డిఫరెంట్ ఐడియాస్తో ఉంటారు, డిఫరెంట్ ఆలోచనతో వస్తారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయినాడు, ఆయనకి ఇచ్చిన పోర్ట్ఫోలియో అంతా కూడా లాక్కుంటున్నారు.
వాళ్ళు ఎప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక్కడే మాట్లాడకుండా గమ్మునుండేది. అర్థమైందా? కూటమి ఎప్పుడు సక్సెస్ఫుల్గా కాదు. కూటమి పైన ఆధారపడే వాళ్ళు చంద్రబాబు నాయుడు కూటమి లేకుండా ఎప్పుడైనా ముఖ్యమంత్రి అయినాడా? ఈ ఎమ్మెల్యేలు కూడా కొనే కార్యక్రమాలు ఎవరు చేశారంటే చంద్రబాబు నాయుడు చేశాడు. రామారావునే తోసినాడంటే, రామారావు ఎమ్మెల్యేలను కొన్నాడంటే ఆ చట్టం రావాలా? ప్రజలు ఎవరినైనా ఎన్నుకుంటే ప్రజల అభిమానంతో గెలిచినాడంటే వాడిని కొనే కార్యక్రమాలు చేయకూడదు. ఎమ్మెల్యే కూడా అమ్ముడుపోయే కార్యక్రమాలు వాళ్ళు చేయకూడదు. దీనికి చట్టం తేవాలా? ఒక బీసీ ఎంపీగా మన ప్రధానిగా ఉన్నాడు, ఆయన చట్టాలు తేవాలా? మహిళలు రిజర్వేషన్ పెట్టినాడే కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయాలా? కాబట్టి నేను ఎందుకు చెప్తున్నానంటే, కూటమి అనేది ఎప్పుడండి సక్సెస్ అయింది? ఎప్పుడు ఒక కాలు పోయినప్పుడు ఇంకొక కాలు వేసుకొని తిరగాల్సిందే కదా. కూటమి అనేది ఒక కుంటోళ్ళ పరిపాలన మాదిరిగా ఉంటుంది నాకు తెలిసి. సమగ్రత ఏమంటే, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్యేలు అమ్ముడు పోకూడదు. ఫస్ట్ ఎప్పుడైతే ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలు అమ్ముడుపోతారో ప్రభుత్వాలను తోసే కార్యక్రమాలు చేస్తాము. అది రామారావు గారు అటువంటి మహానుభావుడు యుగ పురుషుడిగా వచ్చి ఆయన గెలిపించిన ఎమ్మెల్యేలే కొనేసి అతను చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాడు. అది బాగా జరుగుతూ వస్తూ ఉన్నది. కొనే కార్యక్రమాలే ఎమ్మెల్సీలను కొనేది, ఎమ్మెల్యేలను కొనేది. ఈ ఎమ్మెల్యే అయిన వాళ్ళు క్యారెక్టర్ పెట్టుకుని అమ్ముడుపోకూడదు. వీళ్ళే అమ్ముడుపోతుంటే ప్రజాస్వామ్య కూని కాకుండా ఏమవుతుంది? పక్క రాష్ట్రాలు అదే జరుగుతుంది సార్. అన్ని రాష్ట్రాలు. దీంట్లో ఒక పార్టీ అని చెప్పను, దయచేసి నన్ను వదిలేయండి. దీంట్లో ఒక పార్టీ వ్యక్తులు, ఆల్ పార్టీస్ జరుగుతూ ఉండేది. ఇది అమ్ముడు పోకుండా ఉండాలంటే ఎమ్మెల్యే గెలిచినోడు నీతిగా నిజాయితీగా ఆ ప్రజలకు సేవ చేసేదానికి రావాలా. ఇది పోవాలంటే పార్లమెంట్లో చట్టం తేవాలా. మోడీ గారు దీన్ని కట్ చేయాలా. ఒక పార్టీలో గేసి ఇంకొక పార్టీకి పరిగెత్తా ఉంటే ప్రజాస్వామ్యం ఉందే, కూని అయిందా? ఈ రకంగా అనుకుంటే ప్రజాస్వామ్యం కూని అవుతుండేదంటే ఎమ్మెల్యేలు అమ్ముడుపోతుంటేనే ప్రజాస్వామ్యం కూని అవుతుండేది.